వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రకృతిపరమైన వైద్యం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ చికిత్సలు. ప్రకృతి చికిత్సాలయం నుండి వచ్చే మురికి దుర్గంధంతో చెరువు నీరు కలుషితం. పందిరి జాతి కూరగాయల సాగు గురించి రైతులకు శిక్షణ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి హాజరైన 6 మండలాల ఉద్యానవన శాఖ అధికారి శ్వేత. మాలమాదిగల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తూ ఊరుకోం. ముప్పారం ప్రకాష్ రాష్ట్ర అధ్యక్షులు హెచ్చరిక. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరి పరిస్థితి విషమం, పరారీలో ఆటో డ్రైవర్. డీటెయిల్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో సంస్కార్ ప్రకృతి ఆశ్రమం అనేది ఒకప్పుడు ఉండేది. ప్రస్తుతం ఓ వ్యక్తి లీజుకు తీసుకొని ఈ ఆశ్రమాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ ప్రకృతి చికిత్సాలయం నుండి వచ్చే మురికి దుర్గంధం జనావాసాలు నివసించే ఇళ్ల మధ్య నుండి వెళ్లడం ద్వారా దుర్వాసన, క్రిమి కీటకాల ఇతర మలినాలతో ఉన్న నీరు గ్రామంలోని చెరువులో కలిసి నీరు సైతం కలుషితం అవుతుందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని మురికి కాల్వలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా కోమరోలు మండలం గోనపల్లి గ్రామం వద్ద ఉద్యానవన శాఖ వారి ఆధ్వర్యంలో పందిరి జాతి కూరగాయల సాగు గురించి రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 6 మండలాల ఉద్యానవన శాఖ అధికారి శ్వేత మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో రైతులకు మా శాఖ తరపున పందిరి జాతి కూరగాయల పంటల గురించి తెలియజేశామని తెలిపారు. వంటలకు వాడే నల్ల పట్టల గురించి, డ్రిప్ ఇరిగేషన్ గురించి అవగాహన కలిగించడం జరిగిందన్నారు. సో ఇది ఇంకా మీకైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. ముందు మెయిన్ ఇంపార్టెంట్ కందికి ఏం కొట్టాలి చెప్తారు. సరే, కంది ఏంది మీ సమస్య చెప్పండి. మొక్కలు పడుతుంది, ఆకులు మొక్కలు పడుతుంటే మొక్కల మీదనే కదా. డ్రోన్లకి ఏమైనా సబ్సిడీ ఉందా? పనిచేస్తుంది బాగానే. తెల్లనల్లికి వచ్చేసరికి మీకు డైకోఫాల్ ఉంటుంది. డైకోఫాల్ కానీ డైకోఫాల్ బాగా పనిచేస్తుంది. డైకోఫాల్ తర్వాత పిండి నల్లి కదా, తెల్లగా అది పిండి నల్లి వచ్చేసి మీరు ఇంకోటి చేయొచ్చు, గంజి కొట్టచ్చు. గంజి ద్రావణం పిండి నల్లికి గంజి ద్రావణం కొడితే అది పేరకపోయి. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండల్ ఎర్రారం గ్రామ పంచాయతీలోని ఎస్సీ కులానికి చెందిన మాలమాదిగల మధ్యలో వచ్చిన భూమి వివాదంపై సామాజిక హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పారం ప్రకాష్, కాకతీయ జేఏసీ నాయకులు ఎర్రోళ్ల పోచయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు సంటెనోళ్ల సంజీవేలతో కూడిన బృందం గ్రామాన్ని సందర్శించి స్థల వివాదం పరిశీలన జరిపారు. అయితే పాత భవనాలు కానీ, పాత కట్టడాలు కానీ, ఇట్లాంటి పెంట గుంతలు కానీ మురికి నీళ్ళతోటి ఉండి గ్రామ అందాన్ని ఖరాబ్ చేస్తుందనే ఉద్దేశంతో ఈ పూడికతీత కార్యక్రమంలో భాగంగా ఈ పెంటగుంతను కూడా మూసేయడం జరిగింది. ఇంతకుముందు పెంటగుంత ఈ పెద్ద లొంద ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు, కానీ ఎప్పుడైతే గ్రామ పంచాయతీ బాధ్యత తీసుకొని ఈ గుంతను పూర్తి చేసిందో అప్పుడు జాగ పెద్ద కనిపించడం వల్ల ఊర్లో ఉన్న భూస్వాములకు, పెత్తందారులకి కంటికింపుగా ఉన్నది. నిన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న మాలమాదిగలను ఈ గ్రామ పెత్తందారైనటువంటి మాజీ సర్పంచ్ అనిల్ రెడ్డి గారు మాలలను మాదిగలపైకి ఉసిగొల్పి
మాదిగల ఇండ్ల మధ్యలో ఉన్న జాగల వాటా కావాలని చెప్పేసి వాళ్ళను మాదిగల మీదకి ఉసిగొల్పడం జరిగింది. ఇవాళ మాలలు మాదిగల అంగీకారం లేకుండా మాదిగల ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి జాగలు వచ్చి అక్రమంగా మాదిగల మీద దౌర్జన్యం చేస్తూ కంచెనేయడం సమంజసమైంది కాదు. ఇలా మాదిగలందరూ తమ ఊరికి మాదిగలకు కమ్యూనిటీ హాల్ కోసం ఈ జాగను శుద్ధి చేసుకున్నామని చెప్తా ఉన్నారు. మాదిగల గొప్ప మనసు, మాదిగలకు కలిసి కమిటీ హాల్ ఉండాలని కోరుకుంటారు మాదిగలు. కానీ ఈ గ్రామంలో పెత్తందారుల యొక్క చెంచాలైన 2-3 మాలలు ఇది మాకే కావాలి లేకపోతే ఎవరికి కాకపోయినా సరే అని చెప్పేసి ఈ గ్రామంలో ఒక కులరహిత సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటున్న మాదిగల మీద అక్కాసుతోటి మాలలు అనవసరమైనటువంటి అశాంతి వాతావరణాన్ని నెలకొల్పుతాం. మేము ఈ గ్రామ సర్పంచ్ను, పంచాయత్ సెక్రటరీని కూడా సంప్రదించినాం. అయ్యా, ఈ గ్రామంలో మాదిగల ఒక స్థలాన్ని అక్రమంగా వేరోళ్ళు కబ్జా చేస్తుంటే పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ మాలలను ఎంకరేజ్ చేస్తూ మాదిగల మీదకి ఉసిగొల్పడం సమంజసమైంది కాదు. తక్షణమే ఈ మండల ఎంఆర్ఓ గారు ఈ భూ సమస్య మీద ఒక విచారణ జరిపించి మాదిగలకి ఈ భూమి మీద హక్కులు కల్పించాలని సామాజిక హక్కుల సంఘంగా డిమాండ్ చేస్తాను. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కలెక్టర్ కార్యాలయం సమీపం నుండి వెళ్తున్న ఆటో బోల్తా పడడంతో ఆటోలో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో అతన్ని నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణం అతి వేగం అంటున్నారు స్థానికులు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అయోధ్యలో రామ జన్మభూమి బాబ్రీ మసీదు స్థల వివాదంపై రాజకీయ ప్రభావితం చేయగల ఈ కేసు విచారణను నవంబర్ 18కి విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబ్రీ మసీద్ తీర్పుపై బైన్సాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిస్ట్రిక్ట్ ఎస్పీ శశిధర్ పత్రికా సమావేశం నిర్వహించారు. निर्मल जिला बैंसा में ये बाबरी मस्जिद का वर्डिक्ट के बारे में सुप्रीम कोर्ट जो शॉर्टली डिलीवरी ये वर्डिक्ट डिलीवर कर रहे वो कभी भी हो सकता, इसके बारे में लोगों से अपील है। ये कम्युनली सेंसिटिव एरिया है, या किसी किस्म का जुलूस हो या कमेंट्स हो, मीटिंग्स हो, डिबेट्स हो, वो नहीं करना बोल के वो सुप्रीम कोर्ट का वर्डिक्ट को रेस्पेक्ट करते हुए हर एक आदमी वो वर्डिक्ट की तरह देखना, किसी को कमेंट करना या सोशल मीडिया में रूमर स्प्रेड करना, पुराने इश्यूज़ को, इंसिडेंट्स को मिलाते हुए सोशल मीडिया में, व्हाट्सएप में, फेसबुक में, इंस्टाग्राम में ये वायरल करना, वो गलत है। ग्रुप एडमिन के ऊपर भी एक्शन हो सकता, और वैसे जो फॉरवर्ड करे वो फेक न्यूज़, अनकन्फर्म न्यूज़ वो फॉरवर्ड करे उसके ऊपर भी लीगल एक्शन हो सकता। इसलिए कोई भी रूमर स्प्रेड नहीं करना। वैसे सो इसके वर्डिक्ट के लिए అబ్దుల్లాపూర్ మేడ్ తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో కాలి బూడిదవుతుంటే ఆమెను కాపాడేందుకు వెళ్లి తీవ్ర గాయాలపైన డ్రైవర్ గురునాథం మరణించాడు. సూర్యాపేటకు చెందిన గురునాథం గడిచిన 8 సంవత్సరాలుగా విజయరెడ్డి వద్దే డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆమెకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న గురునాథానికి భార్య, ఒక బిడ్డ ఉండగా ప్రస్తుతం భార్య గర్భవతిగా ఉంది. నిన్న సురేష్ తహసీల్దార్ గదిలోకి వెళ్లి తలుపులు బిగించి ఆమెకు నిప్పంటించిన వేళ తొలుత తలుపులను పగలగొట్టి లోపలికి దూసుకెళ్లింది గురునాథమే. ఈ ఘటనలో అతనికి 80% మేరకు గాయాలు కాగా అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. గాయాల తీవ్రత అధికంగా ఉండడంతోనే ఆయన మరణించాడని వైద్య వర్గాలు వెల్లడించాయి. అబల్
మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? మాకేం తెలియదు అల్లడగండి. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో పెద్ద చింతకుంట గ్రామం దగ్గర మరికల్ నుండి దేవరకద్రకి వెళ్తున్న డీసీఎం వాహనం చెట్టుకు ఢీకొట్టడంతో డ్రైవర్ బాలరాజుకు గాయాలు కావడం వల్ల ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ బాలరాజు పర్దిపురం గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల రచూరిపల్లు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ట్రాక్టర్తో పొలం పనుల నిమిత్తం బోరు పైపు లాగుతూ పైన ఉన్న కరెంటు వైర్ తగిలి రైతు అక్కడికక్కడే చనిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి అచ్యుతాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుగా గుర్తించి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. పెద్దపల్లి జిల్లాలోని బస్టాండ్ అంబేద్కర్ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. సిఐటియు ముత్యంరావు, సిపిఐ తాండ్ర సదానందం, జేఏసీ నాయకుడు ఆర్టీసీ కోటయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
చేస్తున్నటువంటి సమ్మెను బెదిరించి అదిరించి విచ్ఛిన్నం చేయాలని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక డెడ్లైన్లు పెడుతున్నారు. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా చేరకపోతే మొత్తం మిమ్మల్ని అందరినీ తొలగిస్తామని కూడా మళ్ళొక్కసారి బెదిరింపులకు దిగిండు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని యూనియన్ల రాష్ట్ర జనరల్ బాడీ సమావేశాలు నిన్న హైదరాబాద్లో జరిగినాయి. ఈ ముఖ్యమంత్రి అదిరింపులకు బెదిరింపులకు భయపడేది లేదు. సమస్యల మీద చర్చించి ఒప్పందం చేసుకుంటేనే విధుల్లోకి చేరుతామని అన్ని యూనియన్ల జనరల్ బాడీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాస్తవాలను గమనించి కార్మికుల మనోభావాలను గుర్తెరిగి జేఏసీని చర్చలకు పిలిచి సమస్యలు చర్చించి ఆమోదయోగ్యమైన ఒప్పందం చేసుకొని సమ్మెను విరమింపజేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే కార్మిక ద్రోహిగా మిగిలిండో నువ్వు కూడా అదే పేరు తెచ్చుకుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గత 30 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైనటువంటి సమస్యలు డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి సమ్మె చేస్తూ ఉంటే ఇవాళ ఆర్టీసీ కార్మికులను ప్రజా సంఘాలను కార్మిక సంఘాలను బెదిరింపులకు గురి చేసి ఈరోజు అర్ధరాత్రి వరకు డెడ్లైన్ పెట్టి మీరు విధుల్లో చేరకపోతే ఆర్టీసీ ఉండబోదు అని చెప్పి ఒక నియంతగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ నీ తాటాకు చప్పులకు భయపడి ఇవాళ సమ్మెను విరమించి విధుల్లో చేరము, ఏదైతే మన న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరిస్తే తప్ప మేము విధుల్లో అప్పటిదాకా చేరమని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ముఖ్యమంత్రి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు భయభ్రాంతులకు గురి చేసి ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మెను విచ్ఛిన్నం చేసి ఇవాళ కార్మికుల నాయకులను తిట్టడం అనేటువంటిది నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం తప్ప మరొకటి కాదు అని చెప్పి కూడా సందర్భంగా ముఖ్యమంత్రి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీ తాటాకు చప్పులకు భయపడి సమ్మెలో నుంచి 49,000 మంది వాళ్ళ కార్మికుల సమ్మెలో పాల్గొంటే కనీసం పట్టుమని 10 మంది కూడా నువ్వు పిలిపిస్తే 10 మంది కూడా ఇవాళ విధుల్లో చేరినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఉంది. మరి ఇప్పటికైనా న్యాయమైనటువంటి డిమాండ్లను మీరు పరిష్కరించాలి. పరిష్కరిస్తే తప్ప మేము విధుల్లో చేరమనేటువంటి విషయాన్ని ఈ ముఖ్యమంత్రి మీరు చెప్పదలుచుకున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక డెడ్ లైన్ విధించి కార్మికుల పట్ల భయాందోళనకు గురి చేసే విధంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు అర్ధరాత్రి వరకు ఎవరైతే కార్మికులు ఉద్యోగాలు చేరుతారో వాళ్ళే ఉద్యోగులు మిగతా వాళ్ళని లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 17 మంది జాయిన్ అయ్యి మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది వాళ్ళందరూ. ఎందుకనంటే ఇలా ముఖ్యమంత్రి గారు ఒక భయాందోళనకు గురి చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకుముందు సమ్మెకు ముందు మా జీతాలు 2 నెలల జీతాలు ఇవ్వలేదు, ఆ జీతాలు ఇవ్వమి ఉద్యోగాలు ఇవ్వని చెప్పి అంటే 24 మంది అమరులు అయిన సంగతి మర్చిపోయినావా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంకా ప్రకటనలు చేసి ఇంకెంతమంది ఆర్టీసీ కార్మికులు బుట్టలు పెట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు గ్రహించి మీ బిడ్డలమని చెప్పి మమ్మల్ని అంటారు కాబట్టి మేము చెప్తా ఉన్నాం, మీరు మమ్మల్ని బిడ్డలుగా భావించినట్లయితే మీరు మమ్మల్ని చర్చలో పిలిచి అయ్యా మీకు ఇవి ఇస్తున్నాం, మీకు ఇవి ఇయ్యం అని చెప్పేసి మీకు సానుకూలమైన వాతావరణం కల్పిస్తున్నాం చర్చలకు అని చెప్పి మా నాయకులను పిలిచి ఆ చర్చలు జరపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు మేము ప్రతి డిపో దగ్గర ప్రతి కార్మికుని దగ్గర ఒక ఒపీనియన్ తీసుకున్నాం. ఏం చేద్దాం మరి సీనియర్ కార్మికులను కూడా ఒపీనియన్ తీసుకున్నాం. చర్చలకు పోదామా, డ్యూటీకి పోదామా అని చెప్పానంటే ఏ కార్మికుడు కూడా చర్చలు జరిపే వరకు డ్యూటీకి పోయేది లేదని చెప్పి నిన్న అన్ని టెంట్ల దగ్గర కూడా ప్రమాణం చేయడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మేము కార్మిక పక్షాన పెడతా ఉన్నాం. ఇది పొలిటికల్ స్కెచ్ కానే కాదు, కార్మికుడు కడుపుగాలు చేస్తూ ఉన్నాడు. దయచేసి ఇప్పటికైనా మీరు గ్రహించి మా నాయకులను చర్చలు వినిపించి ఏమైనా న్యాయమైన డిమాండ్లు మీకు సాధ్యమైన డిమాండ్లు నెరవేర్చి మా ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధాన డిమాండ్ పెట్టుకున్నాం. దయచేసి మా డిమాండ్ నెరవేర్చి సమ్మెను విరమింపజేసినట్టు చేయాలని చెప్పి మేము పెట్టుకుంటా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారంలో భాగంగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 32 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వామపక్ష పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, పలు సంఘాల నాయకులు వారికి మద్దతు తెలిపారు. దానా డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేస్తుంటే వారి సమస్యలు ఇప్పటికీ పరిష్కరించకపోవడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరి, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వారికి మద్దతుగా ఉంటామని కార్మికులు, వివిధ పార్టీ నాయకులు అన్నారు. నిజంగా దారుణంగా జరిగింది అని చెప్పేసారంటే వెంటనే కోటు రంగరామన్ ఒకటే మాట్లాడాడు, గవర్నరు మీకు కనికరం వచ్చింది కానీ మా గవర్నమెంట్కు కనువిప్పు కలగట్లేదు, కాబట్టి ఆ కనువిప్పు కలగడానికి మీరు ఏమైనా ఆలోచించండి మేడం గారు అన్నారంట.
ఇది సాక్షాత్తు పోటీ రంగరావణంతో ఉన్నటువంటి మాట. అంటే ఇవాళ ఎక్కడెక్కడో ఎవరెవరికో కరుణిస్తున్నారు కానీ ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఏమాత్రము కార్మికుల పట్ల కరుణించట్లేదు అనేది నగ్న సత్యం మిత్రులారా. ఈరోజు రాష్ట్రంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇటువైపు చూస్తున్న పరిస్థితి. ఎందుకనంటే ఈరోజు 32 రోజుల పాటు సుదీర్ఘ పోరాటం చేస్తూ ఆ పోరాటంలో అనేక మంది అమరవీరులుగా మారుతూ ఉన్నారు. ఈరోజు విగడజీవులుగా తయారవుతూ ఉన్నారు. మరి ఒకనాడు ఉద్యమం చేసి వచ్చినటువంటి కేసీఆర్ ఈరోజు ఉద్యమాన్ని అణిచివేస్తూ ఉన్నాడు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి ఈరోజు యావత్ ప్రపంచం అంతా ఆలోచిస్తూ ఉన్నది. మిత్రులారా, కేసీఆర్ చీకటి గడికి నిప్పులు తగిలినాయి. ఇవాళ మన అందరి ఊపిరితోటి గట్టిగా ఊదుతున్నాం. ఖచ్చితంగా రేపో మాపో ఆ చీకటి గడిలు తగలబడే రోజులు గట్టిగా దగ్గరున్నాయనేది మీరందరికీ చెప్పక తప్పది. అందుకే మిత్రులారా, కవి తెరబడరాజు ఒక మాట అంటాడు, మరి ఆర్టీసీగా అన్ని సంఘాలు కూడా ఏకదాటి మీద వచ్చి ఉద్యమం చేస్తున్న ఘటన ఇది మొట్టమొదటి ఘటన. ఆ రోజు మరి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాడా వెంకటరెడ్డి రావచ్చు, అట్లాగే గోవర్ధన కావచ్చు, కోటి రంగారావన్న, మిగతా జేఏసీ నాయకత్వం అంతా ఈ మధ్యలో గవర్నర్ని కలిసిన సందర్భంలో కోటి రంగారావన్న వేలు తెగిన సందర్భం చూసి వాట్ హ్యాపెన్, ఏమైంది మీ చేతికి అని చెప్పేసి మాట్లాడింది గవర్నర్. పోలీసుల దాష్టకం వల్ల, అంటే పోలీసుల దాడి వలన నా వేలు తెగింది అని చెప్పేసి రంగారావన్న ఆన్సర్ ఇచ్చింది. అయ్యో. హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధ్యక్షుడు అసద్ ఉద్దీన్ ఓవైసీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఐఏఎస్ మల్లపల్లి, టోలీ చౌకీ ప్రాంతాలను సందర్శించారు. కొన్ని ఇల్లు చేశాం కదా, పేమెంట్ ఇవ్వలేదు. ఏసీపీ టౌన్ ప్లానింగ్ దగ్గర పెండింగ్. अभी ये करने से 2 महीने से कम है. Immediately it will go, sir, and after diversion. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రకృతిపరమైన వైద్యం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ చికిత్సలు. ప్రకృతి చికిత్సాలయం నుండి వచ్చే మురికి దుర్గంధంతో చెరువు నీరు కలుషితం. పందిరి జాతి కూరగాయల సాగు గురించి రైతులకు శిక్షణ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి హాజరైన 6 మండలాల ఉద్యానవన శాఖ అధికారి శ్వేత. మాలమాదిగల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తూ ఊరుకోం. ముప్పారం ప్రకాష్ రాష్ట్ర అధ్యక్షులు హెచ్చరిక. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరి పరిస్థితి విషమం, పరారీలో ఆటో డ్రైవర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.